హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అల్లరి పిల్ల వ్లాగ్స్. ఈరోజు మా అక్క మీద ఒక ప్రాంక్ అయితే వేస్తున్నా. ఆ ప్రాంక్ అయితే మామూలుగా ఉండదు. అంటే ఏంటంటే ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్. ఎక్కువ ఇట్లా చేసేటప్పుడు మీరు పట్టించుకోకండి దాన్ని. సో ఇప్పుడు వీడియో ఏంటంటే నేను మా అక్క మీద ఒక ప్రాంక్ చేస్తాను. ఆ ప్రాంక్ ఏంటంటే మన స్కూల్లో ఇట్లా ప్రిన్సిపల్ సార్ ఇట్లా అయింది, ఇట్లా దయ్యం వచ్చింది. అప్పుడు నేను బుక్స్ పట్టుకున్నప్పుడు ఇట్లా పోతుంటే వెనకాలకి వెళ్ళి దయ్యం వచ్చిందని ఇట్లా ఒక వీడియో వేస్తున్నాక వద్దక్క నాకు. సరే అక్క చేసి నేను చేస్తాను. వెళ్ళు. కిచెన్లోకి వెళ్ళింది గాయస్. సో ఇట్లా చెప్తా, దీనికి కొంచెం యాడ్ చేసుకుంటా పోతాం మొత్తం. సో ఆమె రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. దిమాగ్ పాడవుతుందో ఆమెకి. అక్క ఒకసారి ఇక్కడ రావా, నీకొకటి చెప్తా. 12 years ago మన స్కూల్లో ఏమైంది తెలుసా? నీకు చెప్తా, ఫస్ట్ ఇక్కడ రా, కూర్చుందాం. నువ్వు అడగసుంటే నేను ఇడవస్తున్నా రా. సో వ్యూస్ కూడా మీరు ఎప్పుడు మీ అక్కకి ఏమన్నా చెప్తే మాకు కూడా షేర్ చేయండి అంటున్నారు. సో ఎప్పుడైతే వీడియో తీస్తున్నా అదో మన కెమెరా ఇడ వెళ్తా. వెనకాలకి జరుపుకోవచ్చు. ఇంకా ఏంటంటే కొన్ని ఇయర్స్ ఎగో మన స్కూల్ ఇట్లా జరిగింది. శంకర్బాను నాయసలకు అది స్క్రాచ్. సరే ఏంటంటే నీకు శంకర్బాను తెలుసా? బిందు వాళ్ళ అన్న తెలుసు కదా. సో బిందు వాళ్ళ అన్న నాకు చెప్పిండు, ఇట్లా కొన్ని ఇయర్స్ ఎగో మన స్కూల్ ఇట్లా అయిందని. నీకు ఎప్పుడు చెప్పిండు? అప్పుడు చెప్పిండు బస్లో. నువ్వు అబ్సెంట్ అవుతావు కదా ఎక్కువ, అప్పుడు నేను వెనకాలకు పోతే చెప్తాడు. ఏంటంటే ఒకరోజు శంకర్బాన్ అన్న కారిడార్లో నడుస్తుంది. డౌట్ 12 years బ్యాక్ అని చెప్పి శంకర్బాన్ అన్న 7th క్లాస్లో జాయిన్ అయితే నేను 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఏమో మళ్ళా అన్న చెప్పింది నాకు. 1 year తర్వాత నేను జాయిన్ అయ్యాను శంకర్బాన్ అన్న జాయిన్ అదే అన్న చెప్పిన అన్న కోలో చెప్పిందంట. ఏదో సార్ లెసన్ చెప్పే మధ్యలో ఇట్లా ఇట్లా ఈ స్కూల్కి ఇట్లా అయింది అడుగు నిజంగా. అయితే ఏంటంటే శంకర్బాన్ అన్న నాకు చెప్పిండు ఒకసారి. ఏంటంటే మన స్కూల్లో అంటే 9th క్లాస్, ఓన్లీ 9th 10th వాళ్ళ ఆ క్లాసెస్కి ఎగ్జామ్స్ ఉన్నాయంట. అంటే దాంట్లో శంకర్బాన్ అన్న లేడు. ఏదో అన్న ఇట్లా కారిడార్లో సార్స్ లోపల ఎగ్జామ్ అయిపోయినాక అందరు బయటకు వెళ్ళొచ్చు కదా.
అయితే 5 మినిట్స్ స్కూల్లోనే ఉండాలని ఇచ్చిర్రు వాళ్ళకి టైం. అనౌన్స్మెంట్ ఇస్తే వాళ్ళందరూ చాలామంది కారిడార్లో తిరుగుతూ ఉన్నారు. కారిడార్లో తిరుగుతూ ఉంటే అంటే ఒక సార్ ఎగ్జామ్ పేపర్స్ చంపిస్తావా అయితే కారిడార్లో నడుస్తుంది. ఆ సార్ కారిడార్లోకి వెళ్ళి ఇట్లా పోతుండు. ఒకసారి ఎగ్జామ్ పేపర్స్ చూసిండు. ప్రిన్సిపల్ సార్కి ఇవ్వడానికి గ్రౌండ్ ఫ్లోర్ పోతుండు. అయితే పోతుంటే ఇగో ఆ సార్కి వెనకాలకి వెళ్ళి ఇట్లా మెడల్ చేసినట్టు ఇట్లా ఇయర్స్ కట్ చేసినట్టు. అదే నిజంగా గైస్ మీరే చెప్పండి గైస్ మా అక్కకి. మంచిగా నెక్స్ట్ డే నాకు అర్థమైపోయింది. సరే చెప్పు. ఇప్పుడన్నా నమ్మినా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. అరే నిజంగా ఎందుకు నా మాటలు వినవు? ఏమో ప్రాక్టీస్ నిజంగా. సో గైస్ అయితే ఏమైందంటే ఆ అంకుల్కి చెవులు గట్టి ఓడి ఇట్లా పీకేసారు. అంకుల్కి బ్లడ్ వచ్చింది. అట్లనే అందరికి పీక, ముక్కు, ఇయర్స్, గొంతు ఇట్లా వేసేసిందంట. కొంతమందికి ఇట్లా వీకింది, కొంతమందికి ఇట్లా వీకింది, కొంతమందికి ఇట్లా తీసింది. అన్న చెప్పిండు పాపం దీపం అయితే అట్లా ఉందంట. నుంచి స్కూల్కో కదా ఎవ్రీ మే, ఎవ్రీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వస్తుందంట. జూన్లో రాదు కదా. జూన్లో వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. అప్పుడు జూన్లోనే వచ్చిందంట. అందుకే జూన్ ఈజ్ వరస్ట్ మంత్ అని అప్పుడు ఆ సార్ అన్నాడు. నిజమక్క నా మాటలు ఎందుకు నువ్వు? సరే బాయ్ ఫ్రెండ్స్. రేపు నుంచి ఎక్సైజ్ అక్క నేను నిజమనుకున్నా. ప్రాంక్ అదే గైస్. బాయ్ ఫ్రెండ్స్.